Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Androplus, Begumpet, Hyderabad. ఈరోజు మనం ఈ జెండర్ డిస్ఫోరియా అండ్ ట్రాన్స్జెండర్స్లో పిల్లలు ఎలా పుడతారు అనే ఒక సింపుల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. బేసిక్లీ జెండర్ డిస్ఫోరియా అనేది అంటే ఏంటంటే బై బర్త్ ఎవరైనా కానీ మేల్ కానీ ఫీమేల్ కానీ ఒక మేల్గా పుట్టాలంటే 46XY అనే క్రోమోజోమ్ ఉండాలి. ఫీమేల్గా పుట్టాలంటే 46XX క్రోమోజోమ్ అంటాం. సో 46XY క్రోమోజోమ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మేల్ కింద కన్సిడర్ చేస్తాం. సో వీళ్ళకి వాళ్ళ ఓరియంటేషన్ అంటే వాళ్ళకి ఎవరు నచ్చుతారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ జనరలీ మేల్ అండ్ ఫీమేల్ ఒక పార్ట్నర్ కింద తీసుకుంటే ఈ జెండర్ డిస్ఫోరియా అనే కండిషన్లో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఒక మేల్ అయి ఉండి కూడా వాళ్ళు చూడడానికి కంప్లీట్గా బయాలజికల్గా మేల్ ఉంటారు, కానీ వాళ్ళు లోపల వాళ్ళు ఫీమేల్ అని ఫీల్ అవుతుంటారు, విచ్ ఇస్ ఎ వెరీ కామన్ కండిషన్ అండి. అది పెద్ద దాని గురించి వరీ అవ్వాల్సిన కండిషన్ కాదు. వీళ్ళలో ఈ కండిషన్ జెండర్ డిస్ఫోరియా అంటారు. ఈ జెండర్ డిస్ఫోరియా ఉన్న వాళ్ళు అంటే చూడడానికి ఫీమేల్ లాగా ఉన్నా లోపల వాళ్ళు మేల్ లాగా ఫీల్ అవుతారు, మేల్ లాగా ఉన్నా ఫీమేల్ లాగా ఫీల్ అవుతారు. సో దీనికి ఎటువంటి మందులు లేవు. మందులతోని వాళ్ళకి వాళ్ళ ఓరియంటేషన్ని కానీ వాళ్ళ దాన్ని ఏం మార్చలేము. సో ఇలా ఉన్న వాళ్ళకి ఓన్లీ థింగ్ ఏంటంటే జెండర్ డిస్ఫోరియా ఉండి దే వాంట్ టు కన్వర్ట్ ఇంటూ, ఇప్పుడు ఒక మేల్ ఉన్నారు, దే వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఫీమేల్. వాళ్ళని మేము కన్వర్ట్ కావడానికి వీ విల్ డూ సర్జరీ. కానీ ఆ సర్జరీ కూడా చేయాలంటే మాకు ఇద్దరు సైకాట్రిస్టుల నుంచి వీళ్ళు డెఫినెట్లీ జెండర్ డిస్ఫోరియాతో బాధపడుతున్నారు సో అని వాళ్ళని సర్టిఫై చేయాలి ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక 1 year వాళ్ళని క్రాస్ డ్రెస్ చేసుకోమని చెప్తాం. అంటే క్రాస్ డ్రెస్సింగ్ అంటే ఇప్పుడు ఒక మేల్ ఉన్నారు, ఆయనకి జెండర్ డిస్ఫోరియా ఉంది, లోపట్ల హీ థింక్స్ నేను ఒక ఫీమేల్ని కానీ మేల్ బాడీలో స్టక్ అయినా అనుకున్న వాళ్ళని ఫీమేల్ లాగా డ్రెస్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే సొసైటల్ యాక్సెప్టెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఫ్యామిలీ కానీ యాక్సెప్ట్ చేయడానికి మేము 1 year టైం ఇస్తాం. సో ఈ 1 yearలో కూడా వాళ్ళు స్టిల్ వీ డెఫినెట్లీ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ అదర్ సెక్స్ అన్నప్పుడు దెన్ ఓన్లీ వీ విల్ డూ సర్జరీ. ఎందుకంటే ఒకసారి సర్జరీ చేసినాక మళ్ళీ వాపస్ వెళ్ళడం అవ్వదు కాబట్టి. సో ఏదైనా ఇట్స్ ఏ డిసిషన్ లైక్ దట్. అండ్ సెకండ్, ట్రాన్స్జెండర్స్లో పిల్లలు ఎలా పుడతారని ఒక కామన్ డౌట్ ఉంటుంది. సో ట్రాన్స్జెండర్స్ అనేది జస్ట్ ఫిజియలాజిక్, వాళ్ళ బాడీ అనటమికల్గా మేలో ఫీమేలో అలానే ఉంటుంది. ఇది ట్రాన్స్జెండర్ అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది. అంటే అదే చెప్పిన జెండర్ డిస్ఫోరియా అనేది. సో ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఫీమేల్ ఉన్నారు, దే వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్. సో వీళ్ళు ఏదైనా పద్ధతి ద్వారా ఎనీథింగ్ లైక్ డోనర్ ఐయుఐతో ఉన్నా కానీ IVF ద్వారా కానీ వీళ్ళు పిల్లల్ని కనవచ్చు. ఒకవేళ వాళ్ళు మేల్ ఉన్నారు, ఒకవేళ వీళ్ళు ఫీమేల్ అయ్యి ప్రెగ్నెంట్ అవ్వడం ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే యూట్రస్ని ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేసే టెక్నాలజీ ఇంకా రాలేదు కాబట్టి. సో ట్రాన్స్జెండర్స్లో పిల్లలు అవ్వడం కూడా వెరీ కామనే. ఎందుకంటే వాళ్ళు చూడడానికి బయాలజికల్గా వాళ్ళు ఆ ఒరిజినల్ సెక్సే, వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ సెక్స్లో కాదు కాబట్టి వీళ్ళలో పిల్లలు సాధ్యమే. ఇంకా ట్రాన్స్జెండర్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అదర్వైజ్ ప్లీజ్ కన్సల్ట్ at Androplus B9 Hospitals, Begumpet. Thank you.